ఎప్పుడు తినాలా? కూరేం కూరట్లేదు. ఉల్లిపాయతోనే కర్రలకు వెళ్ళాను, కొండ నుంచి తెచ్చాను, తినుకుంటూ వెళ్ళాను. ఉల్లిపాయతో తింటదట, ఉదయం మెరిపోయిందటండి చూడండి కొండకి. ఉల్లిపాయలతోనే మిరపకాయలతోనే తినడమే. దిగొక చేస్తామా బరువా ఇక్కడ కదా కర్ర రెండు కర్ర ఎక్కువ కడతాము. అక్కడైతే ఇంక మోపు మోయము మోసుకొని తేవాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమూరు ట్రైబల్ వార్స్. అందరూ బాగుంది, అందరూ లేదండి. ఈ కట్టెలు అనమాట ఆ కొండ నుంచి అట్ట ప్రతిరోజు ఒక మోపు తెస్తుందండి. ఏ రోజు సేల్ ఉండదని చెప్తుందండి. ఎప్పుడో సేల్ అయితేనే మాకు డబ్బులు వస్తేనే మేము ఖర్చులో చేసుకుంటామన్నారు. రోజుకు ఒక మోపు తెచ్చి ఇక్కడ స్టాక్ చేస్తారండి. ఇంకా మేము చెప్పారు మరి ఎందుకని వీడియోకి వెళ్ళిపోదాం. అమ్మా ఎక్కడ కర్రలకి వెళ్ళావా? కర్రలకు వెళ్ళాను. కొండకెళ్ళి తెచ్చావా? కొండ నుంచి తెచ్చాను. తిన్నావా పని? తినుకుంటూ వెళ్ళాను. ఏం తినలేదమ్మా? మరి అదే తెల్లారింటికి వెళ్ళాను కదా. ఎప్పుడు తినాలా? కూర ఎటు ఉన్నావా? కూరేం కూరట్లేదు. అది తొట్టితే తింటావా? ఉల్లిపాయతోనే. ఓ ఉల్లిపాయతో తింటదట పాపం, ఉదయం మెరిపోయిందటండి చూడండి కొండకి. సరేనమ్మా, ఆ కొండ నుంచి మోపులు తెస్తారు. ఈ మోపులు తెస్తే మోపు 160 రూపాయలు. సేలు ఉండదా? ఉంటుంది. ఏ రోజు సేల్ ఉంటుందా? అదండి, ఏ రోజు సేల్ ఉండదట. ఇదిగోండి ఏటమ్మా, రోజుకో ఒక మోపు దించేస్తాము. రోజుకో మోపు తెస్తారు. ఓ ఇదండి, రోజు వెళ్తారు కర్రలకి వెళ్ళి. ఇదిగోండి మోపు రోజుకు. అంటే ఆ దూరం నుంచి తేవాలా? అదండి. మరి ఊర్లోకి వెళ్ళి అమ్మొచ్చు కదమ్మా? అప్పుడప్పుడు తీసుకెళ్తారా? వస్తారు కదా, ఆటోలో వస్తారా? ఇవి సేల్ అవ్వక ఉండిపోయినా చూడండి. ఇవి ఇంకా ఇవి రెడీగా ఉంచారు. ఏ రోజు తెచ్చిన ఇదిగోండి ఇన్ని చూడండి. మంచి కర్రలు కూడా బాగున్నాయండి చూడండి. ఎండు కర్రలు అండి, ఎండు కర్రలు. ఇక్కడ కదా కర్ర రెండు కర్ర ఎక్కువ కడతాము. ఓ ఎక్కడైతే ఎక్కువ కడతారు, అక్కడైతే ఇంత మోపు మోయము మోసుకొని తేవాలి కదా. ఎంత మోపు కట్టరు. ఇదండి, ఇలా రోజు ఆ కొండ నుంచి ఈ కర్రలు తెచ్చి ఇదిగోండి ఇక్కడ స్టాక్ ఉంచారు. ఈ సేల్ అవ్వక ఇక్కడ ఉండిపోయినాయి. రోజు ఇది 160 రూపాయలు. సరేనమ్మా అయితే. అప్పుడు రోజు వీళ్ళు ప్రతిరోజు వెళ్తుందటండి పాప. ఈరోజు వెళ్ళి వచ్చాను కొండకి. ఓహో ఇదండి, ఈరోజు ఈ కర్రలు తెచ్చారు. ఏదైనా కొడుతుందండి, కట్టేసి ఇక్కడ పెట్టాడమేనండి. సేల్ ఉండదు. 160 రూపాయలు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి సేల్ అయితేనే డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వస్తే కూరగాయలు కొంటారు. లేకపోతే ఆ రోజు కూర ఉండదు. ఉల్లిపాయతో మిరపకాయతో తినేస్తారు. అదండి, అదే అలాగ ఉంటుంది. అంత కష్టపడతారు కానీ మంచి తిండి తినలేరు. సరేనా, వస్తానా? బాయ్ అయితే.